హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో టీజీ సెట్ కోసం మాట్లాడబోతున్నాం. టీజీ సెట్ అంటే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ 2025లో కండక్ట్ చేయబోతుంది. అయితే సార్, ఈ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అవ్వడం వల్ల మనకి యూజ్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా యూజ్ అనేది ఉంది. అంటే తెలంగాణ స్టేట్లో ఉండే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే మనం ఖచ్చితంగా ఎంఏ ఆర్ ఎంఎస్సితో పాటు టీజీ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ కావాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి తెలంగాణ స్టేట్ అనేది డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్ వేసింది. ఆ డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్లో డిగ్రీ లెక్చరర్స్ ఉంటే ఆ ఎగ్జామ్ అనేది మనం రాయాలంటే ఖచ్చితంగా టీజీ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా? అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అనేది క్వాలిఫై అయితే మనం తెలంగాణలో ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అదేవిధంగా లెక్చరర్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఎవరికైతే నెట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా టీజీ సెట్కి ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది. ఓకేనా? అయితే మనం ఇంకో విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇది ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందని చెప్పాం కదా. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండిపోతుందమ్మా? 2025 డిసెంబర్ 2nd వీక్లో మనకి టీజీ సెట్ ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం అనేది మనకి ఉంది. అయితే ఈ టీజీ సెట్లో ఏ విధంగా ఉంటుందంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్ విధానంలో టీజీ సెట్ అనేది మనకి జరుగుతుంది. అయితే ఈ టీజీ సెట్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. అందులో పేపర్ 1, పేపర్ 2 అనేది మనకి టీజీ సెట్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటామా? పేపర్ 1, పేపర్ 2 అనేవి ఉంటాయి. అయితే పేపర్ 1లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి కూడా మనకి 2 మార్క్స్. అందువల్ల మనకు టోటల్ మార్క్స్ అనేమో 100 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. మొత్తం ఎంత ఏమో 200. అంటే టోటల్గా మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కమ్మా? 300 మార్క్స్ మనకి ఉంటుంది. టైం డ్యూరేషన్ ఏంటమ్మా? 3 అవర్స్ ఉంటుంది. అయితే పేపర్ 1, పేపర్ 2 మనకి కంప్యూటర్ స్క్రీన్ పైన 2 పేపర్స్ కనిపిస్తాయి. మనకి ఏ పేపర్ ఇంట్రెస్ట్ అయితే ఆ పేపర్ని చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే మనం సార్, అయితే ఇక్కడ మనకి పేపర్ 1లో ఏ సిలబస్ ఉంటుంది సార్? పేపర్ 2లో ఏ సిలబస్ ఉంటుంది? పేపర్ 1లో ఇక్కడ సిలబస్ అనేది యూజీసీ నెట్ పేపర్ 1లో ఏ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ని పేపర్ 1లో ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 చూసుకుంటే యూజీసీ నెట్లో ఏ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కానీ పేపర్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చూసుకుంటే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ సిలబస్ ఏముంటుందో ఆ సిలబస్ ఉంటుంది. పేపర్ 1లో అయితే ఈ సైన్స్ వాళ్ళకి, ఆర్ట్స్ వాళ్ళకి యూజీసీ నెట్లో ఉండే సిలబస్ ఉంటుంది. పేపర్ 2లో ఏముంటుందమ్మా? ఆర్ట్స్ వాళ్ళు చూసుకుంటే యూజీసీ నెట్ సిలబస్ ఉంటుంది. సైన్స్ వాళ్ళు చూసుకుంటే సిఎస్ఆర్ నెట్ సిలబస్ అనేది మనకి ఉంటుంది. ఓకేనా? మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్టోబర్ 10 నుంచి మనకి స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఎండింగ్ డేట్ అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. వెబ్సైట్ని ఇంకా మనకి అప్డేట్ చేయలేదు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం దేన్ని విజిట్ చేయాలంటే www.telanganaset.orgని మనం విజిట్ చేయాలి. అయితే అప్లికేషన్స్ అనేవి మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా మనకి అవుతాయి. అదేంటమ్మా? www.osmaniac.in ఈ 2 వెబ్సైట్లో మనకి మనం ఆన్లైన్లో తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్కి అప్లై చేయొచ్చు. ఫీజుని కూడా మనం పే చేయొచ్చు అనమాట. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ సైన్స్ సంబంధించిన సిలబస్ని అదేవిధంగా ప్యాటర్న్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.